నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. బేతంచెర్ల నగర పంచాయతీలో చేపట్టే అభివృద్ధి పనులను వివరిస్తున్న కమిషనర్ హరిప్రసాద్. స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి సిపిఎం ఆందోళన. పేదలకు సేవ చేయడానికి యువత ముందుండాలి. ఎండిపోతున్న వరి పంటలకు సాగునీరు అందించండి. బండి ఆత్మకూరు. పచ్చెర్ల గ్రామ ప్రజల సమస్యలపై మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. పోలూరు రోడ్లపైనే మురుగునీరు. స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశానుసారం నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నగారి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర తెలుగు యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నగారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ 38వ వార్డు మరియు 37వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శివనాగిరెడ్డి వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశానుసారము నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్న గారి ఆదేశాల మేరకు 43వ ఆవిర్భావ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 38వ వార్డు, 37వ వార్డు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మన 38వ వార్డు వైఎస్ఆర్ నగర్ నందు అభివృద్ధి సంక్షేమం 2 సమపాలనలో తీసుకొని పోతూ 1,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది 38వ వార్డులో వైఎస్ఆర్ నగర్కు. అలాగే నందమూరి నగర్కు కూడా 1,37వ వార్డు నందమూరి నగర్కు కూడా 1,35,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎన్ఎండి ఫరూక్ సార్ గారి మంచితనంతో, ఆయన ఆశీస్సులతో ఈ 2 వార్డులు డెవలప్ అవుతున్నాయి. ఎన్ఎండి ఫరూక్ సార్ గారి కుటుంబానికి ప్రతి ఒక్కరము నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ 37వ వార్డు, 38వ వార్డు ప్రజలందరి తరఫున వారికి పాదాభివందనం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఫరూక్ సార్, జై ఫిరోజ్ అన్న, జై ఫయాజ్ అన్న. అది వార్డ్ వైజ్ వివరిస్తాను. ఒకటి లేదంటే ఇప్పుడే వాటిని ఈ లిస్టులో ఏర్పాటు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పబ్లిక్ ఏర్పాటు చేసి అదే విషయం చెప్పండి. క్రమశిక్షణ లేదు అని అంటున్నాను. క్రమశిక్షణ ఎక్కడ లేదు, చెప్తా సచివాలయం స్టాఫ్ పెంచుకుంటున్నాము. అదర్ స్టాఫ్ కూడా వస్తారు, కొత్త స్టాఫ్ కూడా వస్తారు. ఈ రోజు కానీ ఇండివిజువల్ స్టాఫ్
చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నాం. ఎవరి సీటు వాళ్ళు డిప్యుటేషన్ ఏదైనా అంటే నగర పంచాయతీ సచివాలయం వన్లో, సచివాలయం వన్లో వచ్చేసి 1, 2, 3, 4 వార్డ్స్ ఉంటాయండి. దీంట్లో వచ్చేసి మనకి 21 CR వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్ నంద్యాల రోడ్ సర్కిల్ వరకు మెయిన్ రోడ్లో మెయిన్ డ్రైనేజ్ అక్కడ నీరు స్టోరేజ్ అనేది పెట్టింటే సార్ ఏమన్నాడు, ఇన్నాళ్ళు కంప్లీట్ చేయాలని అన్నారు. 1700 మీటర్స్ ఉందండి ఇది రెవెన్యూ వార్డ్ 2లో. నెక్స్ట్ ధరణి ఏరియాలో పెట్టామండి 2000 లెంత్ మీటర్స్ రెవెన్యూ వార్డ్ 2 అండి. ఇది ధరణి ఏరియాలో 3000 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 2 ఉంది. నెక్స్ట్ నేటి తిరుమలేష్ బజాజ్ షోరూమ్ శేషారెడ్డి స్కూల్ దగ్గర ఇవి పెట్టాము. రిజిస్టర్ ఆఫీస్ 300 మీటర్స్ 300 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 4 రెవెన్యూ వార్డ్ 2 ఉంది. నెక్స్ట్ NGO పార్క్ ఏరియా పెట్టామండి 1150 మీటర్స్ ఉంది రెవెన్యూ వార్డ్ 3 ఈ 21 CRలో. ఈ ఫస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఒకటి చేంజ్ అవుతుందండి. దీంట్లో ఏదైనా అబ్జెక్షన్ అంటే 1, 2, 3, 4 స్టేషన్ వార్డులో ఏదైనా ఉన్నా కూడా చేరుస్తాము. రోడ్లో ట్రైన్ గురించి 1, 2, 3, 4 చాలా NGO పార్క్ ఏరియా పెట్టాము. థర్డ్ వార్డులో ఇంకో సమస్య ఏమంటే ఇక్కడ ఇంతకుముందు టెండర్స్ కంప్లీట్ అయ్యేది. కుమారస్వామి ఎంటర్ప్రైజెస్, కల్లాల రాస్తా, R&B గెస్ట్ హౌస్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి. ఇవి 250, 300, 1500 మీటర్స్ సెకండ్ అండ్ థర్డ్ వార్డు. వీటి కూడా సార్ ఎమ్మెల్యే సార్ అడిగితే 7.575 CRకి అమౌంట్ తక్కువన్నందుకు వీళ్ళు పాల్గొనడం లేదు. ఆ అమౌంట్ వస్తే మేము రేపే పే చేస్తామని చెప్తున్నాము. అది కూడా ప్రభుత్వం కూడా పెట్టాము. అమౌంట్ వస్తేనే అది కూడా వర్క్ చేస్తాం. ఇప్పుడు న్యూ ప్రపోజల్లో ఫస్ట్ చదివేటివి ఇంకా ఆ ఏరియాలో పెండింగ్ ఉండేవి అదే ఇప్పుడు 7.5 వస్తే పాత టెండర్లన్నీ కంప్లీట్ అవుతాయి. దాంట్లో ఈ మీ వాళ్ళు వచ్చేసి ఇవి పెండింగ్ ఉన్నాయి సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళు. దాన్ని కూడా ప్రపోజల్ పంపించాము, వస్తాయి. ఈ 21 CRలో పెట్టాము. ఇంకా మన వార్డులో మిగిలికేట్ ఆ ఏరియా కూడా చెప్తానండి. రోడ్డు ప్లే స్కూల్, హిమాలయ డిసైడ్, BSNL ఆఫీస్ లైన్, ఎంట్రెన్స్, మళ్ళీ సుభాష్ హౌస్, సుమేధ ప్రసన్న లక్ష్మి అక్క హౌస్, నెక్స్ట్ బృందావన్ కాలనీ, ఇవన్నిటికి పైప్ లైన్, రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి. న్యూ ప్రపంచం అది కూడా పెట్టేసాము. ఇంకా మనకి 19 CR కూడా షాంక్ చేసినాయి. అది కాదు రోడ్డు కాదు చేంజింగ్స్ కూడా వచ్చేసి నెక్స్ట్ మీటర్స్ పెట్టామండి. రెవెన్యూ వాడు వచ్చేసి 15 అండి. నెక్స్ట్ సుందరయ్య కాలనీ పెట్టామండి, రెవెన్యూ కాలనీ 15 అండి. ఎల్లారెడ్డి ఫ్యాక్టరీ అండి, మెయిన్ డోర్ రోడ్ నుంచి అటాచ్డ్ అండి AC కంపెనీకి 250 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 16 అండి. చంద్రారెడ్డి ఫ్యాక్టరీ నుంచి అండి 250 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 16 అండి. అండర్ప్రకాష్ దగ్గర ఏరియా అండి 2000 మీటర్స్ అండి రెవెన్యూ వార్డ్ 15 అండి. సుబ్బారెడ్డి నగర్ అండి 2000 మీటర్స్ రెవెన్యూ వార్డ్ 18 అండి. ఈ కొత్త ప్రపోజల్లో పెట్టామండి. మీరు అడిగినది ఉందా లేదా కొద్దిగా చూడండి. నెక్స్ట్ న్యూ ప్రపోజల్లో వచ్చేసి HV గ్యాస్ గోడౌన్ R&D రోడ్ పెట్టామండి 19th వార్డ్ 250 మీటర్స్ అండి. నెక్స్ట్ బెదర్చెల్ల ఫ్లోర్ అండి సచివాలయం. నెక్స్ట్ HV గ్యాస్ పెట్రోల్ నుంచి అంగన్వాడీ పెట్టామండి 19th వార్డ్. డోన్ రోడ్ కాంప్లెక్స్ పెట్టుకోండి 500 మీటర్స్
17th వార్డ్ అండి. నెక్స్ట్ బైగారిపేట అండి, 50 మీటర్స్ అండి, 17th వార్డ్ అండి. శుభ సబ్స్టేషన్ జంపేట దగ్గర 100 మీటర్స్ అండి, 19th వార్డు. జంగాల కాలనీ అండి, 6000 మీటర్స్ అండి, 19th వార్డు అండి. ఈ ప్రపోజల్ ఇది న్యూ ప్రపోజల్ అండి. ఇంకా ఇది 21 CR అని చెప్పాను కదండి, ఇంకొక చెప్తాను. డ్రైవర్స్ కానీ సుందరయ్య కానీ ఎల్లారెడ్డి ఫ్యాక్టరీ, చంద్రారెడ్డి ఫ్యాక్టరీ నుంచి అలా దొరికే ఏరియా సుబ్బారెడ్డి గారు. ఒకవేళ మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా వీటిలో చేంజ్ చేస్తాం, ఇప్పుడే చేంజ్ చేస్తాం. నెక్స్ట్ సచివాలయం 5 అండి. వీటిలో వచ్చేసి 20, 21, 22, 23 వరుస ఎలక్షన్ వరుస అండి. మేదర్చల్ల 5 అండి. హనుమాన్ నగర్ సచివాలయం అండి, 2000 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 23 అండి. గట్ల నరసింహస్వామి టెంపుల్ అండి, 2000 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 22 అండి. ఎంపీపీ స్కూల్ హనుమాన్ నగర్ జెడ్పీహెచ్ఎస్ అండి, 800 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 22 అండి. హనుమాన్ నగర్ బుగన్పల్లి 1500 మీటర్స్ అండి, రెవెన్యూ వార్డ్ 23 అండి. ఇది హనుమాన్ నగర్ టు బుగన్పల్లి దీంట్లో కొద్దిగా ల్యాండర్స్తో మాట్లాడి డిస్పోజల్ అటాచ్ అని చెప్పామండి. ఇవి న్యూ ప్రపోజల్ అండి. 21 CRలో న్యూ ప్రపోజల్లో వచ్చేసి డ్రైన్ డిస్పోజల్ ఆల్ అట్ సరస్వతి స్కూల్ అండి, 150 మీటర్స్ అండి, 23 వార్డ్ అండి. నెక్స్ట్ సంజీవ్ నగర్ డ్యామేజ్ డ్రైన్స్ ఉన్నాయండి, 300 మీటర్స్, 21st వార్డ్ అండి, ప్లస్ వాటర్ పైప్ లైన్. ఇది అండి సచివాలయం 5 స్టోరీ. ఏదైనా ఎక్సైజ్ ఉన్నా ఇప్పుడే చేంజ్ చేస్తాం, దాంట్లో ఏమాత్రం అభ్యంతరం లేదండి. నెక్స్ట్ సచివాలయం 6 అండి. ఇవి వచ్చేసి 1, 2, 3, 4 వార్డ్స్ అండి. ఇవి 10 కంప్లీట్ అయిందండి ఆల్రెడీ. బుగ్గనపల్లి బ్రిడ్జ్ ఇప్పుడు 26 వార్డ్ అండి. ఇది 50 lakhs అవుతుందండి. ఆల్రెడీ ఈ 7.5లో ఉంది. ప్రపోజల్ పెడుతుంది, అమౌంట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ న్యూ ప్రపోజల్లో వచ్చేసి ప్రసాద్ పుల్లమ్మ అక్కడ ఉన్న వాళ్ళు 114 మీటర్స్ అండి, 26 వార్డ్. నెక్స్ట్ మల్లపతి వెంకటేశ్వర్లు. నెక్స్ట్ త్రిపురయ్య ఇదండి పేరు, 26 వార్డ్ అండి, 27 మీటర్స్. నెక్స్ట్ బందర్దొడ్డి నాగేష్ స్టోర్ దగ్గర అండి, 246 మీటర్స్ అండి, 25-26 వార్డ్ అండి. చెన్నయ్య చర్చ్ 151 మీటర్స్ అండి, 25th వార్డ్ అండి. నెక్స్ట్ డ్రైన్స్ బిసైడ్ R&B రోడ్ అండి, 900 మీటర్స్ అండి. నెక్స్ట్ వాటర్ పైప్ లైన్ ఓహెచ్ఎస్ యూపీహెచ్సి. ఇవి న్యూ ప్రపోజల్లో ఉన్నాయండి. వీటిలో ఏదైనా ఎమర్జెన్సీలో ఉండేటువంటి 21 CRలకి అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ 7.5 కూడా ఇమీడియట్లీ వస్తుంది, అవి కూడా కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఒక ఆల్రెడీ మనకి టోటల్ సార్గారు 21 CR అడిగితే ఎమ్మెల్యే సార్ 40 CRకి ప్రపోజల్స్ పంపించారు. ఇప్పుడు 7.5 వచ్చేసి మూడు ఒక రెండు కంప్లీట్ ఏంటంటే ఆ విషయాన్ని చెప్తాను. ఒప్పందాలను రద్దు చేయాలి. సెకీ ఒప్పందాలను, సెకీ ఒప్పందంలో అవినీతికి పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేయాలి. సెకీ ఒప్పందాలలో
ప్రజలపై పెరిగిన విద్యుత్ భారాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను సిపిఎం సిపిఎం. సార్ ఒక్కసారి చూడండి. అరెస్టు చేసి ఇప్పటికే ప్రజలపై వేసిన దాదాపు 15,000 కోట్ల విద్యుత్ భారాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లను పెడితే పగలగొట్టండి అని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించండి అంటూ హుకుం జారీ చేయడం. సిపిఎం సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం సిపిఎం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని, ప్రజలపై వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కావచ్చు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు కావచ్చు, ట్యాక్సులు కావచ్చు, ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విద్యుత్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నదో, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి, ప్రజలపైన భారం పెరుగుతుంది, మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పాదయాత్రలో లోకేష్ అసలు స్మార్ట్ మీటర్లు బిగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అని చెప్పేసి ఆయన పిలిపించినాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ రోజు కేసు వేసినాడు. ఈ అనైతికంగా మరి ప్రజలపైన భారం పడే పద్ధతిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి అది కోర్టులో కేసు వేసినారు. మరి ఈ ముగ్గురు కూడా ఈ రోజు రాజీ పడిపోయి గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్థలతో ఒప్పందం చేసుకుందో దాంతో రాజీ పడిపోయి ఆ రకంగా అదే ఛార్జీలను మళ్లీ వసూలు చేసేదానికి పొందుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలపైన 32,000 కోట్ల రూపాయలు ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలతో భారం వేసింది. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ 9 నెలల కాలంలో మరి 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం పైన ఈరోజు ప్రజలపైన ఈరోజు భారం వేసినారు. మరి 15,000 కోట్ల రూపాయలు 9 నెలల కాలంలో 2022, 23, 24 సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యుత్ నష్టాలు వచ్చినాయని చెప్పేసి ఆ రకంగా ప్రజలపైన భారం వేయడాన్ని సిపిఎం పార్టీకి మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాము. స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఇప్పటికే షాపులకు, పరిశ్రమలకు వెళ్తా ఉన్నారు. షాపుల సంబంధించిన యజమానులు గగ్గోలు పెడతా ఉన్నారు. గతంలో 10,000, 15,000 వచ్చేటువంటి బిల్లులు ఈ రోజు 25,000, 30,000 ఆ రకంగా బిల్లులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ రోజు ప్రజలకు కూడా ఆ రకంగా 200 యూనిట్లు దాటితే ప్రజలకు ఆ రకంగా బిగిస్తామని చెప్పేసి ఈ రోజు అధికారులు ముందుకు వస్తున్నారు. ఆ రకంగా ప్రజలపైన ఈ ప్రీపెయిడ్ మీటర్లు బిగించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలపైన విద్యుత్ భారాలు ఈ రోజు కంటే కూడా ఆ రకంగా ఎక్కువ పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్మార్ట్ మీటర్లను ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి ప్రభుత్వంలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఆ రకంగా మానుకోవాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆ రకంగా ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ये नहीं तो हमारे से नहीं हो सकता, बोले तो हमारे को समझाए तो सर 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 बाबू
के बड़े हैं, उनसे मिलकर तुम्हारा मसला पूरा करने के लिए हम कोशिश करेंगे। ये चीज़ आप भूलो ना को तुम्हारे। अस्सलाम वालेकुम। ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము. ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము, నంద్యాల పట్టణంలోనే ఎంతోమంది సూసైడ్ చేసుకొని మరణించడం జరిగినది. ఎందుకంటే వాళ్ళకు చెప్పుకోనికి ఎవరు లేరు. అటువంటి తరుణంలో మేము ఉన్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది. ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి, మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు, ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ఈద్ కిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి. ఉమ్మీద్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సుహేల్ రాణా గారు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా నేను, వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము. భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాం. 50,000 ఇస్తుంది. అక్కడ ఎవరు పోరు, అక్కడ మన హక్కు అది. వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు. మనం అందరం కలిసి పెట్టుకున్న అంజుమన్ నుంచి మనం చేసుకున్నాం. అలా చేసుకోరు. మనం లక్షల అప్పులు చేసి పెళ్లిలకు అమ్మాయిలు చేయాలని ఆమె ఇంత చేసిందంటే ఈమె ఇంత చేసింది, ఇవన్నీ మనం వదిలేయాల. వివాహాలు చాలా చిన్న ఖర్చులు చేసుకోవాలా. అప్పులు కూడా పొదుపు అంటారు, అవి అంటారు, ఎక్కువ చేసుకొని పిల్లలు ఏమవుతున్నారంటే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను దయచేసి మిమ్మల్ని అందరికీ కోరేది ఏమంటే, మనం ఆడంబరికంగా ఏదో హుందాతనంగా జీవితం చేయాల్సిన అవసరం లే. మనకు ఉన్నంతలో మనం జీవించడానికి నేర్చుకోవాలా. మన అలవాట్లు, మన ఇంట్లో 5 పూట్ల నమాజ్ చేస్తున్నామా, ధార్మికంగా మనం ఎలా ఉన్నాము, దీన్ని బట్టి పిల్లలు వస్తారు. ఎక్కువ మన పిల్లలే బార్లో ఏంటో మన పిల్లలు ఉన్నారు. ఎందుకు ఉన్నారు మన పిల్లలే? రోడ్లు ఏంటో మన పిల్లలు. అరే బాబు, ఎక్కువ హై స్పీడ్తో పోదురంటే హై స్పీడ్తో పోతారు. అసలు పండగలు వస్తుంటే మాకు చాలా భయం అవుతుంది, ఏ మరణ వార్త వింటామో అని. ఎందుకంటే అవసరమే లేదు. ఇవన్నీ తిరునాళ్ళ లెక్క బయటికి పోవడం, పండగ రోజు అంతా అవసరమా? మనం నెలంతా ఉపవాసాలు ఉన్నాము. అల్లా నువ్వు ప్రార్థించాలా, మన యొక్క సమస్యలు గట్టు తీర్చమని కోరుకాలా, మనం చెడు అలవాటు నుంచి దూరం కావాలా, ఇది మనం చేయాలా. సరే, ఇది నేను పెద్ద మనిషిగా నన్ను పిలిచినారు కాబట్టి 4 మాటలు చెప్పాలా. ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో 500 వరకు వస్తువులు ఉన్నాయి. మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు. ఇది మంచి సర్వీస్. మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పిలిచాలని ఇది లేదు. మీ ఫోటోలు కూడా ఎవరికి రాకుండా నేను సైలెంట్ గా చేస్తారు. మనం ఎందుకంటే ఇవ్వడం పుచ్చుకోవడము, వాళ్ళు ఇవ్వడం లేదు, దైవం వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు. వాళ్ళు ఇస్తామని వాళ్ళు గర్వంగా ఫీల్ కాకూడదు, మనం తీసుకుంటున్నామని న్యూనతగా ఫీల్ కాకూడదు. దైవం మనకు ఉన్న పరిస్థితులు వేసుకోవాలా. మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా 4-5 రోజులు మిగిలింది. ఈ 4-5 రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు, ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి. అందరి కోసం, దేశం కోసం ప్రార్థించండి, మన జాతి కోసం ప్రార్థించండి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలస్తీనాలో ఎలా వెళ్ళి మీరు ప్రార్థించాలా, దైవికంగా ఇవ్వాలా. ఎవరి దువాలో ఏం మహత్యం ఉందో, ఎవరి దువాలో అలా అంగీకరిస్తారో తెలియదు. ఇవన్నీ మీరు మంచి అలవాట్లు చేసుకో. సాగుబడి చేసి రైతులు నాటేసిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నీళ్లకు
ప్రతి రైతు ఒకరికొకరు నీళ్లు కట్టుకోవడమే కాకుండా నీళ్లు రాని ప్రతి టైంలో ఒకరికొకరు మా పరిస్థితి బాగాలేదని గొడవలు పడే కాటికి ఏర్పడుతుంది. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఆలోచన చేయాలి. ఒక ఎకరా కాదు, 2 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు వేసినారు. మరి ఆ ప్రభుత్వం ఓట్లు వేయించుకునే వరకేమో అందరూ మా వాళ్ళే, అందరికీ న్యాయం చేస్తాము, అందరికి నీళ్ళు ఇస్తామని ప్రభుత్వం అందరినీ ఛాలెంజ్ చేసి ఆ రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్పింది. ఈరోజు మరి ఈ రైతుల పరిస్థితి ఏమిటిది? ఈ రైతులకు ఎవరు దిక్కు? ఈ చేసిన పనులు ఏది? ఈ పెట్టుబడులకి ఏంది? వాళ్ళ సంసారాలు తిండిగా లేకుండా తెచ్చి చేలో ఉలగబోసుకొని ఈరోజు చేలు ఎండిపోతున్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలా? ప్రభుత్వందే కదా. ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి రైతుల వైపున చూసి రైతులకు నీటు వసతిని ఖచ్చితంగా పొలం సాగునీటికి మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వీలైనంత త్వరలో నీళ్ళని అందజేయాలని కోరుకుంటున్నాం సిపిఎం పార్టీ తరఫున. ఈరోజు పచ్చర్ల గ్రామంకి రావడం జరిగింది. పచ్చర్ల అంటేనే గుర్తొచ్చేది శోభమ్మ, భూమా నాగిరెడ్డి గారు. వీళ్ళు శోభా నాగిరెడ్డి గారి మీద, భూమా నాగిరెడ్డి గారి పైన, మా కుటుంబం పైన ఎంతో అభిమానం పెంచుకొని, ఒక నమ్మకం మా మీద పెంచుకొని, వీలైతే ఏదైనా పని చెప్పినా మనకి చేస్తారు, పనులు జరుగుతాయి, మా జీవితాలు బాగుపడతాయి ఒక నమ్మకంతో మొదటి నుంచి కూడా ఎప్పుడైతే శోభా నాగిరెడ్డి గారు పచ్చళ్ళ గ్రామంలో దాదాపుగా ఒక 60-70 ఇల్లు కట్టించి ఇక్కడ వీళ్ళలో ఒక ఆడపడుచులాగా ఆమె ఎల్లప్పుడూ కూడా వీళ్ళ మనసులో నిలిచిపోయింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను ఎక్కడ కూడా వాళ్ళకి చెప్పలేదు, ఎప్పుడు కూడా నేను ఆ డిస్కషన్ కూడా తీసుకురాలేదు. కానీ వీళ్ళ కొద్దీ వీళ్ళే మరి పచ్చళ్ళ గ్రామంలో మరి ఆ సొంత స్థలంలోనే మరి వాళ్ళు శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు విగ్రహాలు పెట్టించి నేను మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి ఆ రోజు నా తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళో అంతే గర్వంగా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ఆ రోజు స్వాగతం పలికి నాకు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక స్థానం ఇవ్వడం జరిగింది. ఈరోజు నిజంగంటే ఒక పక్కన వీళ్ళ సమస్యలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా వీళ్ళు పాపం ఎప్పుడు కూడా నా మీద ఎప్పుడు ఒత్తిడి పెట్టలేదు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు మొదటి సమస్య, ముఖ్యమైన సమస్యలు ఒకటి వీళ్ళని ఐటీడీటీలో మరి చేర్చాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టినాం. ఆ ప్రపోజల్ కూడా అన్ని విధాలుగా కూడా గతంలో నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చినాను, చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చినప్పుడు అప్పట్లో ఉన్న సతీష్ చంద్ర గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆయన సపోర్ట్ తోటి ఆ ఫైల్ నడిపించి లాస్ట్ వరకు దాన్ని తీసుకురావడం జరిగింది. లాస్ట్ లో కూడా ఇందాక మరి చెప్పినట్టు ఇది మనము 2018 ఆ ప్రాంతంలో ఫైల్ అంతా కదిలి లాస్ట్ లో కూడా మరి డైరెక్టర్ గారు లాస్ట్ లో కూడా పచ్చళ్ళని ఐటీడీఏలో కలుపుతున్నాము, కానీ రాటిఫికేషన్ అనేది గవర్నింగ్ బాడీ మీటింగ్ లో జరిగితే కంప్లీట్ గా ప్రాసెస్ అంతా పూర్తవుతుందని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం మారడము, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ గవర్నింగ్ బాడీ ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ కి వెళ్లింటే ఎప్పుడో ఈ పని అయిపోయేది. కానీ ఆ మీటింగ్ కి కావాలనే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యే గతంలో వెళ్లకుండా కావాలనే వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇంతవరకు కూడా దాని గురించి ఊసెత్తకుండా దాన్ని పక్కన పడేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న అధికారము వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వంలో మహాజవరపురంకి గతంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేందర్ రెడ్డి అలియాస్ నాని ఆ మీటింగ్ కు వచ్చి పాత ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పచ్చళ్లలో ఉన్న ఏ ఒక్కరికి కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వద్దండి అని చెప్పి బహిరంగంగా చెప్పినాడంటే ఎక్కడ వీళ్ళకి మనం పనులు చేసినా ఓట్లు మాకు ఎట్లుగో పడవు, వాళ్ళంతా భూమావాలని చెప్పి కక్ష కట్టి
వాళ్ళకి పనులు చేయకపోవడం అనేది నీచమైన కార్యక్రమం చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ దెబ్బ పైకి కూడా తగిలింది. అందుకే ఈ రోజు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇళ్లలో కూర్చోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ రోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పినాం, కేవలం 6 నెలల్లో వాళ్ళకి ఐటీడీలో కలపడమే కాకుండా సొసైటీ ఏదైతే ఉందో అది కూడా ఏర్పాటు చేపించి మరి ఇంకా వాళ్ళకి ఏదైనా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వలేదు కాబట్టి అది కూడా ఎంఆర్ఓ గారికి నేను ఇక్కడే ఆమె కూడా కూర్చున్నారు, ఎంఆర్ఓ గారు కూడా కూర్చున్నారు, ఆమె కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మే 1 నుంచి కొత్తగా ఏర్పడిన సర్టిఫికేషన్ ఏదైనా ఉంటే సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా చెంచు వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు మన ఆలగడ్డ ప్రాంతము ఈ ఏరియా అంతా కూడా టైగర్ రిజర్వ్ లో రావడం వల్ల గతంలో కొన్ని పనులు జరిగినాయి. వీళ్ళకి పాపము ఎదురు తెచ్చుకోలేరు, ఏ పని చేత కావట్లేదు, ఏ పని చేయలేకపోతున్నారు. అలా అని ఇల్లు వాళ్ళకి ఏదైతే ఈ అడవిని ఇల్లుగా భావించి ఇక్కడే ఉంటున్నారో దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లలేని పరిస్థితి, వెళ్ళినా ఏం చేయాలో ఉన్నారు. ఆయన కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. తప్పకుండా వీళ్ళకందరికీ కూడా ఎదుర్లు ఏదైతే ఇప్పుడు పర్మిషన్ లేదంటున్నారు, ఇక్కడ వీళ్ళ నామ్స్ ప్రకారం ఏదైతే ట్రైనింగ్ ఇప్పించి అది హనీ మేకింగ్ కావచ్చు, లేకపోతే నన్నారి కావచ్చు, నన్నారి మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వీళ్ళకి ఇల్లు కట్టించి, ఇంకా కొంతమంది చాలా మందికి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు కట్టించి అన్ని విధాలుగా కూడా వీళ్ళు ఆదుకోవడానికి నేను ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే గతంలో టైగర్ రిజర్వ్ కాకముందు మాకు అవన్నీ పనులు జరిగిపోయేవి. ఇప్పుడు మాకు ఎందుకు పనులు కావట్లేదని పాపము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అమాయకత్వంగా వీళ్ళకు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి నేను కూడా అవసరమైతే పై లెవెల్లో మాట్లాడతాము. దీన్ని ఏ విధంగా మేము చేయగలుగుతామో అన్ని విధాలుగా కూడా మేము సపోర్ట్ కేంద్రం నుంచి అయినా సపోర్ట్ తీసుకొని ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ పర్మిషన్ ఉందో లేదో నాకు అనవసరం, పచ్చర్లలో మాత్రం ఆలగడ్డ ప్రాంతంలో మాత్రము స్పెషల్ జీవో తెప్పించి సరైనా సరే నేను పని చేపిస్తానని చెప్పి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఇప్పుడే రేంజర్ గారు కూడా చెప్పినారు, ఈ గెస్ట్ హౌస్ ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో కూడా దాదాపుగా 50 మందికి ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి బయటికి వెళ్లి ఉద్యోగాలు చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన ఉద్యోగాలు కూడా నేను ఇప్పిస్తానని చెప్పి మీ అందరూ కూడా భరోసా ఇస్తున్నాను. మీరు ఇంకా కొన్ని సమస్యలు చెప్పినారు, అవన్నీ కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు అవన్నీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెంటనే అవి కూడా ఇప్పిస్తాను. కొంతమంది చెంచులు కాని వాళ్ళు మేము బయటికి వెళ్తామని చెప్పి అంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా అటు మహదేవపురం గాని లేకపోతే గుండంపాడు గాని వాళ్ళు గ్రామంకి వెళ్లాలనుకుంటే ఆ గ్రామంలో వాళ్ళకి పట్టాలు ఇప్పించి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన దృష్టి, మీకు ఎటువంటి పనులు కావాలన్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా పనులు చేసి పెడతామని చెప్పి మీ అందరూ కూడా భరోసా ఇస్తూ, మీరు శోభా నాగిరెడ్డి గారిని, శోభమ్మని మీరు ఏ విధంగా మీ ఇళ్లలో పెట్టుకుని మీ మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా ఆమెను తలుచుకుంటున్నారో, గతంలో వచ్చే తరాలు కూడా ఆమెను తలుచుకునేలాగా మేము పనులు చేస్తామని చెప్పి ఇప్పుడు మీ అందరికి కూడా చేతులెత్తి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆర్డర్ కాపీ ఉంది. ఏంటి ఐటీడీఏలో పచ్చర్ల విలేజ్ అనేది నియర్ బై ఇంక్లూడెడ్ అని చెప్పి ఆర్డర్ ఉంది. బట్ గవర్నింగ్ బాడీ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. ఇయర్లీ ఒకసారి వచ్చేసి మనకి విజయవాడలో మన డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ చైర్మన్ కింద నేను కన్వీనర్ ఉంటాను. అన్ని డిస్ట్రిక్ట్స్ కలెక్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తారు, ఎస్ఎల్పీసీ మెంబర్స్. అందులో లాస్ట్ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయలేదా? మీకు చెప్పలేదా దాని గురించి? సో అక్కడ ఏం జరిగిందో మీకు చెప్తాను. నెక్స్ట్ గవర్నింగ్ బాడీ మీటింగ్ ఏప్రిల్ లో మేము కండక్ట్ చేస్తున్నాం. అందరి దగ్గర డేట్స్ తీసుకొని ఒకరికి అందరికి కన్వీనియంట్ డేట్ లో కండక్ట్ చేస్తాం ఏప్రిల్ నెక్స్ట్ నెలలో. అప్పుడు ఏం జరిగిందో మీకు చదివి వినిపిస్తాం. కర్నూలు జిల్లా అంటే ఇంతకుముందు ఇది కర్నూలు జిల్లాలో ఉంది కాబట్టి శిరువెల్ల మండలంలోని పచ్చర్లగూడెంలో నివసించిన వారిని ఐటీడీఏ శ్రీశైలంలో కలుపుటకు ఆమోదం కొరకు సమర్పించడమైనది. ఇది అజెండాలో ఇంక్లూడ్ చేశారు. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ప్రతిపాదనలపై ఏకాభిప్రాయం రానందున అధ్యక్షుల వారు అంటే డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వారు అజెండా అంశంపై నిర్ణయంను తదుపరి సమావేశంకు వాయిదా వేయడం అయినది.
ఓకేనా. ఇక్కడ మిగిలిన కొన్ని హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి. అంకాలమ్మగూడెం రుద్రవరం మండలం గురించి కానీ, అబ్బీపురం మహానంది మండలం కానీ, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఇటువంటి పుల్లల చెరువు విలేజ్ కానీ, తర్వాత పల్నాడు జిల్లాలోని పూడిచెర్ల గ్రామం ఉన్న వాళ్ళు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెట్టారు. నాట్ అవుట్ వాళ్ళలోనే ఉన్నారా? ఆ పేర్లు బట్టి మేము డిస్కస్ చేస్తాం. ఒక మనిషి ఒక ఎడ్యుకేటెడ్ పిల్లలు కావాలి, సూపర్వైజర్ ఓకే లేదు, సూపర్వైజర్ చదువుకున్నా కూడా ఇక్కడ వాళ్ళు ఒకడైనా ఉండేది. ఆ పేరు నీకు నేను సార్తో డిస్కస్ చేస్తాను. ఆ పేర్లు ఏమైనా మేడం ప్రొఫెసర్ల చింతలక్ష్మి సొసైటీ ముఖ్యమైన పని అది. ఇల్లు కట్టించుకోవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అక్కడ ఇప్పిస్తారు, ఉండాలనుకున్న వాళ్ళకి ఇక్కడ చూసుకుంటారు. అమ్మ పేరు అనుకుంటాం, నిద్రలు కట్టుకుని ఇలా అమ్మ పేరు అనుకుంటా ఉంటారు. మేము ఈ పేరు అనుకుంటా ఉంటామమ్మా. ఆమె పేరు అనుకోండి, మీ పేరు అనుకుంటా, అమ్మ పేరు నాన్న పేరు అనుకుంటాం. వీళ్ళకి కట్టుకున్నారు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అమ్మను నాన్నను. నేను రాసుకున్నాను. ఆయన ఎంతమంది ఉన్నారో మళ్ళీ తీసుకుంటాను. తీసుకొని అక్కడికి పోయి మాట్లాడి మా ఇది పరిస్థితి వీళ్ళు చెప్తుంది వాళ్ళు ఆ లిస్ట్ ఎంత ఉందో రాసుకున్నాను. వాళ్ళు లిస్ట్ ఇస్తారు. తర్వాత వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఏ ఊర్లో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో చూసుకొని, మహాదేవపురం అయితే మహాదేవపురము, గున్నంపాడు దగ్గర గున్నంపాడు అంటే గున్నంపాడు, వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ స్థలాలు ఇప్పించడానికి మీరు లిస్ట్ దాన్ని బట్టి మీరు వెతికి పెట్టండి. కదా ఇంట్లో నుంచి బయటకు పంపడం ఇది నిజం మేడం. మేము ఈ ఆడ బతకాలం మేడం, మేము అసలు మేము బతకలేం మేడం. అసలు ఇదే మాకు అడవి, ఇదే మాకు కన్న తల్లి, ఇదే మేడం మాకు అన్ని. ఇంకా చచ్చినా మేము ఇక్కడే, బతికినా ఇక్కడే మేడం. మమ్మల్ని ఎవరు తీసుకుపోతారు మేడం బయటికి? మేము చచ్చినా ఇక్కడే, మేము బతుకుంటే బయటకు అడుగు పెట్టమని పెట్టాం మేడం. అంతే మేడం. మిమ్మల్ని ఎవరు బయటికి పంపించట్లేదు. అంటే వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గొడవ పడి మెసేజ్ ఎక్కడికెక్కడికో వెళ్తుంది. మాకు పైనుంచి మెసేజ్ ఎంత పిన్ పాయింటెడ్గా మెసేజ్ వస్తుందంటే ఈ రోడ్లో ఈ రస్తాలో ఈ నెంబర్ బండి ఉంది. సో అట్లాంటప్పుడు వీ డోంట్ యాక్ట్, తప్పట్లేదు. వేరే వాళ్ళే మాకు కంప్లైంట్ ఇచ్చారు. మా చెంచు వాళ్ళు మాత్రమే దొరుకుతున్నారు. మేము చెప్పలేము, మాకు భయం పుడతారు. మా చెంచులు మాత్రమే పనులు ఇతర కేసు వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది, కానీ వాళ్ళ పనులు దొరకవు. మీ అందరూ ఉన్నారు. ప్రధాన రోడ్లపైనే మురుగునీరు పారుతుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా మండల పరిధిలోని పోలూరు గ్రామంలో మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో ప్రధాన రహదారిపై మురుగునీరు పారుతోంది. రోడ్డు పక్కనే నిల్వ ఉంటోంది. పోలూరు రహదారిపై మురుగునీరు నిల్వ ఉంటుండటంతో దోమల ప్రభావం వల్ల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామ ప్రజలు అధికారులకు చెప్పిన కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు రోడ్లపై పారకుండా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలూరు, నా పేరు నాగేశ్వరరెడ్డి. ఈ మసీదు దేవాలయం దగ్గర ఉన్న ఇల్లు నాదే. దీని దగ్గర మురికి కాలువ ఉంది. ఆ కాలువలో నీళ్లు పోవడంలే చర్చికి పోయేవాళ్ళు, మసీదుకి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అంతా దాని మీద దాటుతారు. కానీ ఎంతమందికి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అంత ఇబ్బందిగా ఉంది మాకు. ఇంకా కొంచెం ముందుకు ఇంకొక కాలువ ఉంది, అడ్డ కాలువ, దానికి కూడా అట్టే ఉంది పరిస్థితి. ఇవన్నీ చూసి చేయాలని మేము అడుగుతున్నాం. ఇంతకుముందు ప్రెసిడెంట్కి చెప్పినాము, సెక్రటరీ గారికి చెప్పినాము. ఆ సెక్రటరీ సచివాలయంలో మీటింగ్ పెట్టి పోయి చెప్పినాము, వాళ్ళు వెళ్ళిపోయారు.
బేతంచెర్ల నగర పంచాయతీలో చేపట్టే అభివృద్ధి పనులను వివరిస్తున్న కమిషనర్ హరిప్రసాద్. స్మార్ట్ మీటర్లను రద్దు చేయండి సిపిఎం ఆందోళన. పేదలకు సేవ చేయడానికి యువత ముందుండాలి. ఎండిపోతున్న వరి పంటలకు సాగునీరు అందించండి. బండి ఆత్మకూరు. పచ్చెర్ల గ్రామ ప్రజల సమస్యలపై మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. పోలూరు రోడ్లపైనే మురుగునీరు, స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.